లాస్ట్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా ఆరోకి సెర్లాక్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి, ఇంకా హెల్త్ కొంచెం బాగాలేకుండే అనమాట. అందుకనే వీడియోస్ కూడా ఏమీ అప్లోడ్ చేయలేదు. ఇంకా ఎక్కువ సెర్లాక్స్ కూడా ప్రిపేర్ చేయలేకపోయినా అనమాట. ఒక్కటైతే చేసిన ఆరుకి ఫేవరెట్ అనమాట అటుకుల సెర్లాక్. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, షార్ట్ చేశాను, లాంగ్ వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట. మన చిన్నోడు ఇప్పుడు 1 yearకి దగ్గరలో ఉన్నాడు. ఇంకా సెర్లాక్స్ పెడుతున్నానా అంటే పెడుతున్నానండి. 2 times రైస్ పెడతానమాట. మిగతా 2 times వచ్చేసి నేను సెర్లాక్సే పెడుతున్నాను. అండ్ స్టాప్ చేద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు. సెర్లాక్స్ అనుకోండి స్మూత్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా తింటారనమాట. ఏ పూట కూడా స్కిప్ అవ్వదు. సో అందుకనే ఈ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా సెర్లాక్స్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉంటా. హ్యాపీ ఏమో 1.5 year వరకు సెర్లాక్సే తిన్నదనమాట. అసలు రైసే తినలేదు. ఆరుకి ఏంటి అంటే ఆ మిస్టేక్ నేను చేయకుండా 8th 9th monthలోనే స్లోగా అలవాటు చేసిన అనమాట. 2 పూటలు రైస్ పెడతాను, 2 పూటలు సెర్లాక్ పెడతాను. సమ్మర్లో పెద్దవాళ్ళకే మంచిగా తినాలి అనిపించదు, ఇంకా పిల్లలు ఏం తింటారు చెప్పండి. సో అందుకనే సెర్లాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా చాలా సెర్లాక్స్ చేద్దాం అనుకున్నాను, ఉగ్గు చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట. అందుకనే వీడియోస్ కూడా 2 days పెట్టలేదు. కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత ఇంకా వేరే సెర్లాక్స్ కూడా చేస్తాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను.